ఫ్రెండ్స్ అసస్ Zenfone Max Pro M2 అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో వస్తుంది అండ్ మ్యాక్స్ M2 అన్బాక్సింగ్ చేద్దామా వద్దా మన ఛానల్ బడ్జెట్ని దృష్టిలో ఉంచుకొని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tech24. ఫ్రెండ్స్ 10,000 బడ్జెట్ రేంజ్లో ఫోన్ కొనాలనుకున్న వాళ్ళకి ఇంతకుముందు Realme2 Honor 9N ఉండేవి. వాటితో పాటు ఇంకొక మంచి ఆప్షన్ అయితే వచ్చి చేరింది, అదే అసస్ Zenfone Max M2. ఇంతకుముందు మనకి 10,000 బడ్జెట్ రేంజ్లో ఒక మంచి ఫోన్ అంటే 9,000 9,500 రేంజ్లో Realme2 ఉండేది. Honor 9N ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత మంచి డిజైన్ ప్రీమియం లుక్ కావాలనుకుంటే అది కూడా ఒక ఆప్షన్ అయింది. సో వాటితో పాటు ఈ Zenfone Max M2 కూడా వచ్చింది. సో వాటితో ఇది కాంపిటీషన్ ఇవ్వగలదా అంటే ఇవ్వచ్చు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ అసస్ Zenfone Max M2లో మనకి స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్తో వస్తుంది. సో మనకి Realme2 స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో వస్తుంది. సో దాంతో కంపేర్ చేస్తే ఇది అప్గ్రేడ్ అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 4K వరకు వీడియోని రికార్డ్ చేయగలదు. అంటే Zenfone Max M2లో మనం 4Kలో కూడా వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో మనం ఈ Honor 9N అండ్ Realme2లో మనం 4K వరకు అయితే వీడియోని రికార్డ్ చేయలేము. అంతేకాకుండా ఈ Zenfone Max M2లో మనకి ఫుల్ హెచ్డీలో స్టెబిలైజేషన్ కూడా లభిస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది కూడా ఈ Zenfone Max M2లో మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ Zenfone Max M2 మనకి 4000 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఓకే, మనకి Realme2లో మనకి 4230 mAh బ్యాటరీ లభిస్తుంది. Honor 9N బ్యాటరీ విషయంలో చాలా వీక్. కాకపోతే Realme2 కంటే మనకి Zenfone Max M2లో బ్యాటరీ లైఫ్ బెటర్గా ఉంటుంది, ఎందుకంటే లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్ కాబట్టి. అలాగే ఇది స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. Realme2లో మనకి కలర్ OS వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ విషయంలో అండ్ బెటర్ UI కూడా మనకి Zenfone Max M2లో ఉంటుంది. సో Realme2లో ఉన్న కలర్ OSతో కంపేర్ చేస్తే Zenfone Max M2 UI విషయంలో బెటర్ అని చెప్పొచ్చు, స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి. సో బెటర్ బ్యాటరీ లైఫ్ అండ్ బెటర్ UI కూడా మనకి Zenfone Max M2లో ఉంటాయి. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ విషయంలో మాత్రం ఈ అసస్ Zenfone Max M2 వెనకబడిందనే చెప్పొచ్చు. Realme2 Honor 9N రెండిట్లో కూడా మనకి గ్లాస్ లాంటి బ్యాక్ కనిపిస్తుంది, కానీ Zenfone Max M2 మనకి బ్యాక్ సైడ్ మెటల్తో వస్తుంది. చూడ్డానికి సేమ్ ఇది అసస్ Zenfone Max Pro M1 లాగే ఉంటుంది, కాకపోతే బిల్డ్ క్వాలిటీ విషయంలో బెటర్ అని చెప్పొచ్చు. కానీ డిజైన్ విషయంలో మాత్రం ఈ Zenfone Max M2 Realme2 Honor 9N కంటే వెనకబడే ఉంటుంది. సో మీ ప్రయారిటీ కనుక డిజైన్ అయితే Zenfone Max M2 బదులు Realme2 Honor 9N వీటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. రెండు కూడా మంచి ప్రీమియం డిజైన్తో కనిపిస్తాయి చూడ్డానికైతే. అండ్ ఈ Zenfone Max M2లో మనం Gcamని ఇన్స్టాల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే కెమెరా టు APIని ఎనేబుల్ చేయడం అసస్ ఫోన్స్లో చాలా ఈజీ. ఒకే ఒక కమాండ్ ఇచ్చి మనం కెమెరా టు APIని అయితే మనం ఈ అసస్ ఫోన్స్లో ఎనేబుల్ చేయొచ్చు. కానీ Realme ఫోన్స్లో అయితే కెమెరా టు APIని ఎనేబుల్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకా Honor 9N విషయానికి వస్తే Kirin ప్రాసెసర్ ఫోన్స్ వాటిలో Gcam వర్క్ చేసే అవకాశమే లేదు. సో Gcam సపోర్ట్ పరంగా చూస్తే కెమెరా డిపార్ట్మెంట్లో అసస్ Zenfone Max M2 Honor 9N Realme2 కంటే బెటర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే Max M2లో వర్క్ చేసే Gcam అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు, కాకపోతే డెఫినెట్గా అయితే వస్తుంది. Gcamని ఇన్స్టాల్ చేసిన తర్వాత కెమెరా డిపార్ట్మెంట్లో 10,000 బడ్జెట్ రేంజ్లోనే Max M2 ఒక మంచి ఫోన్ అవుతుంది. అండ్ మూడిట్లో కూడా మనకి 3GB 32GB ర్యామ్ స్టోరేజ్ వస్తుంది. ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే, మీ ప్రయారిటీ కనుక డిజైన్ అయితే అసస్ Zenfone Max M2ని స్కిప్ చేయండి. మీ ప్రయారిటీ కనుక డిజైన్ కాకపోయినట్లయితే మిగిలిన అన్ని విషయాల్లో అసస్ Zenfone Max M2 Honor 9N అండ్ Realme2 కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ అసస్ Zenfone Max Pro M2 అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో వస్తుంది. అండ్ Max M2 అన్బాక్సింగ్ చేద్దామా వద్దా మన ఛానల్ బడ్జెట్ని దృష్టిలో ఉంచుకొని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ 10,000 బడ్జెట్ రేంజ్లో ఈ Max M2 డెఫినెట్గా ఒక మంచి ఆప్షన్ అవుతుంది మిగిలిన వాటితో కంపేర్ చేస్తే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.